ఆ భాషణంలోనే రమణ భాషణ 568లో శ్రీ జీవి శాస్త్రి ఒక పత్రిక ఖండం చూపారు. ఒక పత్రిక యొక్క పేజీని చూపించారు. తన పూర్వ ఔన్నత్యాన్ని భారతదేశం పూర్ణంగా క్రీస్తుశకం 1950కి ముందు పొందునని శ్రీ రామతీర్థ స్వామి చెప్పారట. దానిలో రాసింది. జీవి శాస్త్రి గారు ఒక పత్రికలో ఒక పేజీ తీసుకొచ్చి భగవానికి చూపిస్తూ మన భారతదేశము తన పూర్వ ఔన్నత్యాన్ని భారతదేశం పూర్తిగా 1950 నాటికి 50కి ముందుగానే పొందుతుంది అని శ్రీ రామతీర్థ వారు చెప్పారట. శ్రీ భగవాన్ అన్నారు, అసలు భారతదేశం ఉన్నత స్థితిలో అంతకు ముందే లేదని ఎందుకు అనుకోవాలి? భారతదేశం ఎప్పుడూ ఉన్నత స్థితిలోనే ఉంది. 1950కి ముందు అది ఉన్నత స్థితిలో లేదని ఎందుకు అనుకోవాలి? ఆ అనుభవం ఉన్నది నీ ఆలోచనలో. ఇంతకు ముందు దానికి వైభవం లేదు కదా. ఆ వైభవం మళ్ళీ 1950 సంవత్సరానికి ముందుగా ఇంచుమించు 1947 నుంచి 50లో వస్తుందని రామతీర్థులు వారు చెప్పారట అన్నారు. అంటే మీరు 1938లో కదా ఈ భాషణలు. 47కి గాని మనకు రాలేదు. అది 50 నాటికి పూర్తి ఔన్నత్యాన్ని పొందుతుంది మన భారతదేశం అని రామతీర్థులు వారు చెప్పారట అన్నాడు ఆయన. అంటే అంతకు ముందు మాత్రం భారతదేశానికి ఔన్నత్యం లేదా? లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నావంటే ఆ వైభవాన్ని గురించిన నీ ఆలోచనలోనే ఆ భేదం. అప్పుడు లేదు, ఇప్పుడు వస్తుంది కొత్తగా అనుకుంటున్నావు. అంతకుముందు మాత్రం భారతదేశానికి ఔన్నత్యం లేదా? భారతదేశం ఉన్నతోన్నతమై ఈ విశ్వం ఉన్నంత వరకు రాజులతోనే ఉంటుంది. దాని ఔన్నత్యాన్ని ఎవరు తగ్గించలేరు. తగ్గింది పెరిగింది అని మన ఆలోచనలే తగ్గించి పెరిగించి చూస్తున్నాయి అంతే అని సందేశం అన్నమాట. అందుచేత మనం కూడా మన ఆలోచనలు ఎలాగున్నాయో అలాగున మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం. ప్రకాశ స్వరూపమే నిన్ను నువ్వు దేహ పరిమితికి తగ్గించి చూసుకోవడం ఎందుకు? దాన్ని పెంచి చూసుకోవడం ఎందుకు? నువ్వు పెంచినా నువ్వు తగ్గించినా అది తరిగేది కాదు, పెరిగేది కాదు నీ స్వరూపం కదా. బ్రహ్మానంద స్వరూపమై ఉన్నావన్న స్థితిలో సుస్థితుడివై ఉండు అని ఇక్కడ మనకి సందేశం. శ్రీ రమణులు చెప్పిన ప్రతి దానిలోనూ కూడా ఎక్కడ పరిమితిని పరిధిని కొంచెం కూడా ఉండనివ్వకుండా అతి స్పష్టంగా నీ స్వరూపాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటాయి. మన సూక్ష్మ బుద్ధితో నిర్మల చిత్తంతో అంకితమైన రమణ భాషను ఎవరైతే వింటారో చదువుకుంటారో వారు ఆ స్పష్టతని పొంది తీరుతారు. హరి ఓం నమః. శ్రీ జై రమణ సద్గురుదేవాయ నమః.